మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఐపీఎల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఎదురు దెబ్బ తగిలింది. టోర్నీ నుంచి తప్పుకున్నాడు స్టార్ ప్లేయర్. ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు స్టార్ ప్లేయర్ కమిన్స్. వెన్ను నొప్పితో కమిన్స్ గత కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నాడు. తొలి 2 మ్యాచ్లకు కూడా ఇతను దూరంగా ఉండటం జరిగింది. కమిన్స్ అయితే ఇక ఇప్పుడు వెన్ను నొప్పి ఎక్కువ కావడంతో కూడా తాను ఈ నిర్ణయం తీసుకోవడంతో కూడా ఒకసారిగా కూడా ఇది జట్టునైతే షాక్ కి గురి చేసింది. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, స్టార్ ప్లేయర్ కమిన్స్ తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. జట్టు నుంచి పూర్తి డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ వెన్ను గాయం ఏదైతే ఉందో దాని కారణంగా మరి టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు మరి తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి ఆయన ఈ మొత్తం కెప్టెన్సీ నుంచి అలాగే జట్టు నుంచి కూడా తప్పుకొని ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 2న కోల్కతా నైట్ రైడర్స్ లో జరిగిన మ్యాచ్ తర్వాత కమిన్స్ తన వెన్ను గాయానికి సంబంధించినటువంటి తుది స్కానింగ్ చేయించుకోవడానికి ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు. సో మరి ఆ స్కానింగ్ తర్వాత మరి ఏదైతే ఈ స్కాన్ క్రికెట్ ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి వారి నుంచి క్లియరెన్స్ రావాల్సి వస్తుంది. సో ఆ క్లియరెన్స్ వస్తే తప్ప మరి గ్రౌండ్ లో అడుగు పెట్టే అవకాశం లేదు. ఈ మొత్తం ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ స్కాన్ చేయించుకున్న తర్వాత ఆ స్కానింగ్ కూడా మరి ఏదైతే ఆస్ట్రేలియా బోర్డు ఉంటుందో, సిఏ ఉంటుంది ఆస్ట్రేలియాకి సంబంధించింది. సో వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకు సంబంధించి ఆస్ట్రేలియాకు ఆడడం కూడా ఇంపార్టెంటే కాబట్టి ఆయనకు సంబంధించి హెల్త్ అనేది వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో అది నడుస్తుంది. సో అక్కడ ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ ఆడరా అనేది మరి వచ్చే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఎందుకంటే ముందే కామెంట్స్ చెప్పిన పరిస్థితి ఉంది. నేను రెండో భాగంలో ఏదైతే ఇప్పుడు ఫస్ట్ విడత అయిపోయిన తర్వాత రెండో భాగంలో మళ్ళీ జరగనున్నాయో సో అప్పుడు అందుబాటులో ఉంటాను అని చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి ఆయన అన్ని అనుకూలిస్తే వచ్చే ఏప్రిల్ 17న మరి తిరిగి వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ దాంట్లో మంచి రిజల్ట్ వస్తే కనుక స్కానింగ్ లో కనుక మరి లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, కొంత మరి ప్రాక్టీస్ చేసుకొని మీరు మ్యాచ్ లో ఆడొచ్చు అంటే కనుక సో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. ఏప్రిల్ 17న వచ్చే అవకాశం అయితే ఉంటది. చూడాలి. ఈ మొత్తం వ్యవహారం కూడా ఇటు ఎస్ఆర్హెచ్ కి అయితే కొంత ఇదనుకోనే చెప్పుకోవచ్చు రేణు. ఎందుకంటే మరి కమిన్స్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు అప్పటి వరకు కూడా? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతం ఇషాన్ కిషన్ మరి కెప్టెన్సీ చేస్తా ఉన్నాడు. సో ఆయన నామమాతపు కెప్టెన్ గా మరి ఆయన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ సీజన్ మొత్తం ఒకవేళ ప్యాట్ కమిన్స్ కనుక రాకపోతే ఈ సీజన్ మొత్తం కూడా మరి ఇషాన్ కిషనే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే మరి ఆయన ప్రస్తుతానికి వస్తాడా రాడా అనేది కూడా కొంత సందిగ్ధంలో ఉంది కాబట్టి సో ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్ళిన ప్యాట్ కమిన్స్ మరి ఆస్ట్రేలియా అవన్నీ టెస్టులు చేసుకున్న తర్వాత అప్పుడు ఓకే అనుకుంటే మాత్రమే, ఒకవేళ ఆ టెస్టులన్నీ కూడా మరి మంచి ఉంది, ఓకే హెల్త్ కండిషన్ బాగుంది, వెన్ను నొప్పికి సంబంధించినటువంటిది కూడా మరి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంకా మ్యాచ్ లో ఆడొచ్చు అని చెప్తే గనక మరి ఆ క్రికెట్ బోర్డు చెప్తే గనక మరి ఆయన మళ్ళీ తిరిగి ఏప్రిల్ 17న వచ్చే అవకాశం ఉంటది తప్ప మరి ఒకవేళ మరి ఆ బోర్డు ఏం చెప్తుంది అనేది ఇక్కడ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మరి అక్కడ హెల్త్ కండిషన్ కనుక బాగలేకపోతే మాత్రం ఖచ్చితంగా మరి ఇషాన్ కిషనే మరి ఈ టోర్నీ మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ నడుస్తుందో 2026 సో ఈ మొత్తం కూడా ఎస్ఆర్హెచ్ కి మరి ఇషాన్ కిషనే కెప్టెన్సీ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. దాంతో పాటు కొంత ఇది వెల్తీ అని చెప్పుకోవచ్చు నేను. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ అటు బ్యాటింగ్ లోను కొంత మెరుపులు మెరిపించగలరు, ఇటు ఏదైతే ఫీల్డింగ్ లోను మంచిగా ఇది చేయగలరు, దాంతో పాటు బౌలింగ్ లో అంటే ఆల్రౌండర్ గా ఖచ్చితమైనటువంటి ప్రతిభ చూపిస్తాడు. అవసరం ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయగలడు ఎబిలిటీ ఉంది, ఇటు బౌలింగ్ చేయగల ఎబిలిటీ ఉంది కాబట్టి సో ఒక మంచి ప్లేయర్ ని ఇటు మరి ఎస్ఆర్హెచ్ కోల్పోయిందనే చెప్పుకోవచ్చు. చూడాలి మరి 17 తారీఖు ఏమైనా కమిన్స్ ఈ టోర్నీకి దూరంగా ఉంటే ఏదైతే పారితోషికం తాను తీసుకోవడం జరిగిందో అది తిరిగి ఇవ్వాల్సి ఉంటుందా ఏంటి? డెఫినెట్ గా అంటే ప్రస్తుతం ఆయనకి హెల్త్ బాగలేదు కాబట్టి 17 తర్వాత అసలు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 17 తర్వాత
ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మేనేజ్మెంట్ మరి కావ్య మారన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక డిసిషన్ కి వస్తారు. మరి కొనుగోలు చేసిన సమయంలో ఎంత వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చారో దాంట్లో కొంత కోత కట్ చేసుకొని మరి ఇక్కడ ఇప్పుడు మొన్న కూడా వచ్చిన ప్రాక్టీస్ చేసిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి సో కొంత అవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మరి అమౌంట్ ను కూడా మరి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వచ్చిన తర్వాత అయితే కట్ చేసుకోవడానికి ఏముండదు. కానీ చూడాలి అసలు ఆయన తిరిగి రాకపోతే ఒక రకంగా ఉండే అవకాశం ఉంటది. ఖచ్చితంగా ఆ కోత అనేది ఉంటది ఆ ప్యాకేజ్ లో, ఎందుకంటే మ్యాచ్లు ఆడకపోతే ఆ ఫీజులు అనేది రాదు కాబట్టి ఆ కోత అనేది ఉంటది. లేదు అని అంటే 1-2 మ్యాచ్లు ఆడినా మొత్తం కూడా మరి అమౌంట్ ఇచ్చే అవకాశాలు ఉంటది కాబట్టి ఆయన వచ్చి ఆడితే గనుక మరి చూడాలి ఎలాంటి సిచ్యువేషన్. రైట్ సత్య. ఇక ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కి అయితే ఎదురు దెబ్బ తగిలినట్లే ఈ అంశాన్ని చూడొచ్చు. ఎందుకంటే ఇటు కమిన్స్ ఒక స్టార్ ప్లేయర్, తను బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ సమయానుకూలంగా కూడా తన పాత్రని ఆ మ్యాచ్లో పోషిస్తూ ఉంటాడు, విజయం వైపు ఆ జట్టును నడిపించడంలో. అలాంటి కమిన్స్ ఇప్పుడు వెన్నునొప్పితో బాధపడుతూ కూడా ఇప్పుడు తాను ఆస్ట్రేలియా తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. అక్కడ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలోనే వెన్నుముకకి స్కాన్ చేయనున్నారు. ఆ తర్వాత ఒకవేళ రెస్ట్ చెప్పినప్పటికీ కూడా తాను డెఫినెట్గా కొన్ని రోజులు రెస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కమిన్స్ అయితే కొన్ని రోజులు అయితే దూరం కానున్నాడు. ఆ తర్వాత తనకున్నటువంటి ఒకవేళ కనుక వెన్ను రెస్ట్ తీసుకుంటే కనుక సెట్ అయిపోతే కనుక ఏప్రిల్ 15న మరలా కూడా తిరిగి జట్టులోకి వస్తాడు. లేదు ఒకవేళ అనుకున్న దానికన్నా కానీ అది మించిన డ్యామేజ్ అయితే కనుక తాను ఐపీఎల్కి అయితే దూరంగా ఉంటాడు.